బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా రీసెంట్ టైమ్ లో డీసెంట్ మార్కెట్ ను సొంతం చేసుకుని బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ విజయాలతో దుమ్ము లేపిన యంగ్ హీరో విశ్వక్ సేన్ 3 విజయాల తర్వాత ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర 2 సార్లు నిరాశ కలిగించే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని రిజల్ట్ పరంగా బ్యాడ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాడు. లాస్ట్ ఇయర్ 2 హిట్స్ తర్వాత మెకానిక్ రాకీ సినిమాతో నిరాశ కలిగించే రిజల్ట్ సొంతం చేసుకోగా తన లేటెస్ట్ మూవీ లైలా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా మొదటి రోజు కలెక్షన్ల పరంగా రీసెంట్ టైమ్ లోనే విశ్వక్ సేన్ కెరీర్ లో లోవెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకుంది. హ్యాట్రిక్ 3 కోట్ల షేర్ ఓపెనింగ్స్ ని అందుకున్న తర్వాత విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ ఇప్పుడు లైలా మూవీలు 2 కూడా బ్యాడ్ ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాయి. లైలా మూవీ రీసెంట్ టైమ్ లో తన లోవెస్ట్ ఓపెనింగ్స్ లో ఒకటిగా నిలిచింది. లైలా మూవీ మొదటి రోజు 80 లక్షల షేర్ అందుకుంటే మెకానిక్ రాకీ 1 కోటి రేంజ్ లో షేర్ అందుకుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 3.51 కోట్ల షేర్ అందుకోగా గామి మూవీ 2.96 కోట్ల షేర్ ను, దాస్ కా దమ్ కి 3.06 కోట్ల వరకు షేర్ ను అందుకుంది. అంతకన్నా ముందు చేసిన ఓరిదేవుడా 90 లక్షల వరకు షేర్ ఓపెనింగ్స్ అందుకుంటే ఆ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ 3 కోట్లకు తగ్గని ఓపెనింగ్స్ అందుకుని దుమ్ము దులిపేసిన విశ్వక్ సేన్ మంచి మార్కెట్ ను సొంతం చేసుకుంటున్నాడు అన్న టైంలో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ నిరాశ కలిగించే సినిమాలతో మళ్లీ వెనకంజ వేశాడు. ఇక బాక్సాఫీస్ దగ్గర తన అప్కమింగ్ మూవీస్ తో ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.